వస్తాను, వెళ్ళి తీరాలి అన్న ఆలోచన పెట్టుకొని ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న వర్తమానంలో దేనికైతే నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నదో, అంటే మనందరికీ కూడా ప్రభువు ఎంత ప్రేమగా చెప్తున్నాడో చూడండి. సంసారము వీడకయే, సంసారము వీడకయే సన్యసించమంటాడు, నేర్పు మీర నీ ధర్మము నిర్వహించమంటాడు. నాకు మానిటర్ మీద లైట్ పెరగడం లేదు, వినపడుతున్నారు కదా నా వాయిస్ మీకు? అమ్మా నా వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది లేదు. అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎటు అయిపోతాం, ఎక్కడికో చేరిపోతాం అన్నటువంటి భావాన్ని తరచూ పెట్టుకుంటూ ప్రస్తుత వర్తమానంలో మానవునిగా మన కర్తవ్యాన్ని నిర్వహణ చేయడం, విస్మరించడం మంచిది కాదు అంటున్నారు బాబా. దానివల్ల శాశ్వతమైన వర్తమానంలో ఉన్న శాశ్వతమైన వర్తమానంలో ఉన్నటువంటి సర్వస్వం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకొని అనుభవించడానికి బదులు ఊహించే భవిష్యత్తు కోసం ఊహలోనే దాని ప్రాధాన్యతనంతా ఉంచినట్లు అవుతుంది అంటారు బాబా. ఊహల్లో ప్రయాణం చేయడం మానవుడికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే అనంతమైనటువంటి ఆ ఊహ అది ఎవరిది? భగవంతుడిది. ఆ ఊహలోంచే సృష్టి యావత్తు చిమ్ముకొచ్చింది. మరి అటువంటి ఆ ఊహ మానవుడికి ఎంత ఉంటుంది? వాడి యొక్క శక్తికి అనుగుణంగా ఉంటుంది, వాడిలో ఉన్నటువంటి ఆలోచన పరిధికి అనుగుణంగా ఉంటుంది, అంతేగాని అంతకు మించి వాడిలో ఉండదు. కాబట్టి బాబా అంటున్నారు, ఏదో అయిపోతాను, ఏదో చెందిస్తాను అనేటటువంటి భావన పెట్టుకోవద్దు. అలాగైతే మనం మన జీవితాన్నంతా కూడా ఊహలోనే గడిపినట్టు అయిపోతుంది అని బాబా అంటూ దేని ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోమంటారు ఆయన. శాశ్వతత్వంలో ఒకసారి తగ్గడం, ఒకసారి పెరగడం అంటూ ఉండదు. అది ఇక్కడ మంచి పాయింట్ ఇది. ఎప్పుడైతే మానవ జీవితం ఆ పరిధి నుంచి, అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు భువనాలు వాటి నుంచి అది బయటపడుతుందో అప్పుడు ఆ స్థితి అప్పటి నుంచి పెరగడం తగ్గడం అంటూ ఉండదు, యూనిఫార్మ్గా వెళ్తుంది. అంచేత ఒకసారి తగ్గడం ఒకసారి పెరగడం శాశ్వతత్వంలో ఉండదు. మళ్ళీ మళ్ళీ కోతకు వచ్చే పంటల మధ్య ఉన్నట్లుగా అర్ధరహితమైన అంతరాలు ఉండవు. అంటే బాబా ఉపమానం చెప్తున్నారు, రైతు పంట పండిస్తాడు, ఆ పంట పండించడంలో విధానం ఏదైతే ఉందో అది మారదు, ఎప్పుడు ఒకేలాగుంటుంది. దుక్కి దున్నడం నుంచి కోత కోసి పంట ఇంటికి తెచ్చుకునే వరకు ఒకేలా ఉంటుంది, దాంట్లో ఏం మార్పు ఉండదు. అందువల్ల ఒక్క క్షణం కూడా లేవిని, అభావాన్ని పొందని పూర్ణ అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే మనం ఉన్నాము అని మనకి ఒక పూర్తి విశ్వాసం ఉన్నది, ఉన్నాము అని. కానీ లేని
మనం ఉన్నాము అని అనుకుంటూ భౌతిక కార్యక్రమాలకి, భౌతిక పరిస్థితులకి దాసోహం అయిపోతున్నాం. అందువల్ల మనం మన రూపంలో ఏది ఉన్నది అంటే మహోన్నతమైన దివ్య వ్యక్తిత్వం ఉన్నది. అందువల్ల ఇది దాని ప్రయాణం, మన ప్రయాణం కాదు. కనుక జీవితాన్ని సోమరితనంగాను శూన్యంగా కనిపించిందంటే అది సత్యం యొక్క అనంతత్వంలో ఏదో లోపం వల్ల లేక తరుగు వల్ల కాదు, దాని యొక్క పూర్ణత్వంలోనికి వెళ్ళలేని ఆ వ్యక్తి యొక్క అసమర్థతయే అంటారు బాబా. మనం ఒక విధంగా ఈ సహజీవనం బాబా మనకి ప్రసాదించి మనందరికీ కూడా ఉదయం సహజీవన కార్యక్రమం పూర్తయిన వరకు ధ్యాస బాబా మీదే ఉన్నట్టు చేశాడు. ఇది మీరు అవును అంటే మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించుకోండి. లేచే దగ్గర నుంచి ఇవాళ సహజీవనం ఉంటుంది, మనం బాబా చరిత్ర, ప్రవచన మాలికలు వింటాము అన్న ఒక ఆలోచన మన ప్రమేయం లేకుండా మనలో పనిచేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరి కోసం? బాబా కోసం. అంచేత మనం ఎప్పుడైనా సరే భౌతిక ప్రపంచంలో మన యొక్క సామాన్య పరిస్థితికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిరంతరం భగవంతుడితో ఉండడం కోసం కానీ ప్రయత్నం చేయగలిగితే, అంటే ఇప్పుడు సహజీవనం అయిపోయిందండి, మరి సహజీవనం అయిపోతే మళ్ళీ నేను డిస్కనెక్ట్ అయిపోతానేమో. ఆల్ రైట్, సెకండ్ హాఫ్లో కూడా ఉదయం 1 గంట, అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట, ఎలాగా 3 నుంచి 5 గంటల మధ్య కాలంలో 2వ సహజీవన కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి. అంటే అది మీకు పెట్టుకోమని నేను ఈ పనిముట్టు బలవంతంగా మిమ్మల్ని దానికి ఉత్సాహపరచదు. కానీ అలా కానీ పెట్టుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మొదటి కార్యక్రమం అయ్యే వరకు బాబా మన స్మృతి పథంలో ఉంటాడు. మధ్యాహ్నం కానీ 1 గంట పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మధ్యాహ్నం భోజనానంతరం కొంతమందికి కొంచెం బడలిక ఫీల్ అయ్యి కొంచెం నిద్ర చేస్తారు. కాబట్టి 3 తర్వాత 5 లోపల మనం 1 గంట మళ్ళీ చేసుకోగలిగితే ఆ నిద్ర కూడా ఎలాగ ఒక మధ్యాహ్నం నిద్రపోయిన వాళ్ళు ఆ నిద్రలో వీళ్ళకి సహజీవనం జ్ఞాపకం ఉంటుంది. అమ్మ నాయన మళ్ళీ ఈ టైం నుంచి ఈ టైం వరకు 2వ పూట ఉంది కాబట్టి బాబా నాకు తెలివి వచ్చినట్టు చెయ్యి అని బాబా అడుగుతారు. అంటే టోటల్గా 2 కార్యక్రమాలు 2 గంటల ఉదయం మధ్యాహ్నం కానీ పెట్టుకోగలిగితే మనకి పూర్తిగా బాబా ధ్యాసతో ఉండేటటువంటి భాగ్యం వస్తుంది. చూసారా, ఇవాళ బాబా మనకి ఈ ఉనికి యొక్క పూర్ణత్వం అనే చాప్టర్ని చెప్పి మనకి తెలియకుండా మరో గంట మనం సహజీవనాన్ని సాగించుకునే ఒక తరుణాన్ని ఆయన మనం అడగకుండా చూపించాడు. చూసారా? సరే, ఇది జరిపించకపోవడం ఆయన చేతిలో ఉంది, కానీ మన ఎవరి చేతిలో కూడా లేదు. కానీ ఈ పనిముట్టేకైతే బాధది, నిరంతరం ఇదే పని. కానీ మీకు ఈ అవకాశాన్ని ఒకవేళ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆలోచించుకోవాల్సింది మీరు
ఒకసారి పరిశీలన చేయండి. ఇక మనం అమృతతుల్యమైనటువంటి బాబా చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ప్రభు చరిత్రం 8వ భాగం 3483వ పేజీలో మనం ఆపుకున్నాం. మరి కొంచెం ముందుకు వెళదాం. బొంబాయి నుండి బాబా రైల్లో పూనా వెళ్ళారు. అక్కడ జస్సావాలా కుటుంబంతో బింద్రా హౌస్లో గడిపారు. పాపా జస్సావాలా తన భార్య గైమాయి కుమార్తె మనుతో గొడవపడి ఒంటరిగా ఒక గదిలో కోపంతో రగిలిపోతున్నాడు. సరిగ్గా అదే సమయానికి బాబా ప్రవేశించారు. పాపాను పిలిపించి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగారు. చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ సన్నివేశం. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగారు. బాబా, నా ఇంట్లో నా మాట ఎవరు వినడం లేదు, ఏం చేసేది, నా సొంత ఇంట్లోనే పరాయి వాళ్ళ ఉన్నాను అని పాప ఫిర్యాదు చేశాడు. గైమాయి వైపు తిరిగి బాబా, పాప ఎంతో మంచివాడు, నిన్నెంతగానో ప్రేమిస్తాడు, అతనికి నీ మీదున్న ప్రేమ కారణంగానే నేను ఇక్కడ పూనాలో ఉంచాను, లేకపోతే నాతో పాటే ఉంచేవాడిని అని వ్యాఖ్యానించారు. హాస్యానికి బాబా అక్షరపలకు చూపిస్తూ పాపాతో, నీవు చెప్పినట్లుగా నువ్వు వినకపోతే నీ కొరడ ఉపయోగించు, ఇది నా ఆదేశం అని చెప్పారు. హాస్యానికి బాబా అక్షరపలకం చూపిస్తూ పాపాతో, నీవు చెప్పినట్లు వారు వినకపోతే నీ కొరడ ఉపయోగించు, ఇది నా ఆదేశం అని చెప్పారు. బాబా ఇచ్చిన సలహాతో పాప సంతోషపడిపోయాడు. బాబా విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్ళారు. కొద్దిసేపు అయ్యాక బాబా మళ్ళీ బయటకు వచ్చి, నీవింకా నీ కొరడా ఉపయోగించావా లేదా అని పాపాని అడిగారు. ఇంకా లేదు, కానీ మళ్ళీ అలా జరిగితే నేను తప్పకుండా కొరడా ఉపయోగిస్తాను అని పాప చెప్పాడు. ఏరిచ్చి కలుగు చేసుకుని, అమ్మ చెల్లెలు ఇక్కడ చాలా హీనమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని సంతోషంగా ఉంచడం నా బాధ్యత, నేను ఇంక నీతో ఉండలేను బాబా, వీళ్ళ బాగోగులు చూసుకోవాలి అని బాబాను వేడుకున్నాడు. పాప కోసమే నీ తల్లిని చెల్లిని బింద్రాహంలో ఉంచాను, నాతో పాటు వాళ్ళని మెహదాబాద్లో ఉంచాలనుకున్నాను, కానీ పాప వాళ్ళని ఇక్కడే తనతో పాటు ఉంచమన్నాడు. పాప కూడా సంతోషంగా లేడని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుచేత 1 నెల లోపల గైమాయి, మను, మేర్వాన్లు బింద్రా హౌస్ను శాశ్వతంగా వదిలిపెట్టి నా వద్దకు వచ్చి ఉంటారు అని బాబా సమాధానం చెప్పారు. పాప ఒక్కసారి అదిరిపడి, ఏం చెబుతున్నా బాబా, నా ఫిర్యాదులకి నన్ను క్షమించు, నేను చనిపోయేంత వరకు నన్ను నా కుటుంబం నుండి వేరు చేయకు అని వేడుకున్నాడు. నేను వేరు చేయడం లేదు, వాళ్ళతో నీకు ఇబ్బందిగా ఉందని నీవే కదా చెప్పావు అన్నాడు బాబా. నేను సంతోషంగానే ఉంటాను, నన్ను క్షమించు బాబా, ఉండమని వాళ్ళకి చెప్పు అని పాప బతిమాలాడు. మరి నీవు సంతోషంగా ఉంటే నీ కొరడాని వాళ్ళ మీద ప్రయోగించే అవకాశం నీకు ఎక్కడుంటుంది అని బాబా మరీ ఏడిపెట్టాలని పాపాని అడిగాడు. పాప పగలబడి నవ్వాడు. అప్పుడు బాబా, కొరడాని ఉపయోగించు అంటే ప్రేమతో జీవించు అని చెప్పాడు. పాప పూనాలో సగన్ కుమార్తె శకుంతల కూడా సింగనై హై స్కూల్లో చదువుకుంటూ బాలికల హాస్టల్లో ఉంటుంది. బాబాను దర్శించుకోలేకపోతున్నానని విచారంగా ఉంది. ఇదే సమయంలో చదువు మానేసి ఇంటికొచ్చి బాబా దగ్గరలో ఉందామనుకుంది. జూన్ 14వ తేదీన ఆది కారులో బాబా పూనా నుండి అహ్మద్నగర్కి బయలుదేరబోతున్నారు. కారులో కూర్చొని శకుంతల ఎక్కడ చదువుకుంటుంది అని ఆదిని అడిగారు. ఆది చెప్పాడు, బయలుదేరుతూ ఆ రోడ్డుకు పోనమ్మని బాబా ఆదిని ఆదేశించారు. అక్కడి నుంచి
అహ్మద్నగర్కి వెళదామని చెప్పారు. కారు శకుంతల ఉంటున్న హాస్టల్ వద్ద ఆగింది. బాబా శకుంతలకు, నీవు నా వద్దకు వచ్చేద్దామనుకుంటున్నావు, అందుచేత నేనే నీ వద్దకు వచ్చాను, ఇక సంతోషంగా ఉండు, చదువు పట్ల శ్రద్ధ చూపించు అని బాబా శకుంతలకు చెప్పారు. కొన్ని నిమిషాల తర్వాత బాబా అహ్మద్నగర్ బయలుదేరారు. శకుంతల గుండెల నిండా బాబా ప్రేమ పొంగింది. అదే రోజు బాబా అహ్మద్నగర్ చేరుకున్నారు. 1948 జూన్ 15వ తేదీ మంగళవారం బాబా ఇటీవల జరిపిన బస్సు ప్రయాణం గురించి ఒక సర్క్యులర్ ఇలా చెప్పి రాయించారు. అవతారునిగా మీ అందరి చేత సేకరింపబడిన నేను ఇటీవల జూన్ 7వ తేదీన గుజరాత్లో జరిపిన బస్సు ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి అవమానకర పరిస్థితులు కానీ, నిస్సహాయ స్థితి కానీ ఇంతవరకు ఈ అవతార కాలంలో ఎప్పుడూ అనుభవించలేదు. నిద్రలేని రాత్రులు, అలసట కలిగించే ప్రయాణాలు, చెప్పనలువి కాని యాతనలు నాకు, నా మండలికి ఏమంత విచిత్రమైన అనుభవాలేవి కావు. బస్సుల కోసం నా మండలి శ్రమతో కూడిన ఎన్నో ప్రయాణాలు చేశారు. కానీ ఈ సందర్శనలో ఎదురైన వివిధ సంఘటనల్ని నిస్సహాయంగా చూస్తూ ఉండే పరిస్థితిలో నేను ఉండడమే నాకు ఒక అపురూపమైన అనుభవంగా మిగిలింది. ఒక సందర్భంలో మౌనంగా ఉన్న గుస్తాజీని ఒక అరబ్బీ హంతకుడిగా పొరబడుతూ భయంతో పరిగెత్తిన ఒక హిందూ కుర్రవాడిని కాపాడేందుకు ఆ హిందువుల గుంపు గుస్తాజీ పైన పడబోయారు. గుస్తాజీ పట్ల కోపోద్రిక్తులైన హిందూ గుంపును నేను ఒంటరిగా ఎదుర్కొనవలసి వచ్చింది. ఎలాంటి దెబ్బలు తినకుండా గుస్తాజీ తుదిలో తప్పించుకున్నాడు. మరొక సంఘటనలో ఏ తప్పు లేకపోయినా జనం ఏరిచిని వైద్యుల్ని అవమానించి అపహాస్యం చేశారు. కొంతమంది బనియా ప్రయాణికులు అన్యాయంగా వారిపై నిందారోపణలు చేయడంతో పోలీసులు ఏరిచిని వైద్యుల్ని నిర్బంధించారు. చివరగా వంతెన పాడవడంతో మేము ప్రయాణం చేసిన రైలు బుల్సార్ స్టేషన్లో ఆగిపోవడంతో మా కష్టాలు పరాకాష్ఠకి చేరాయి. కిక్కిరిసి ఉన్న 3వ తరగతి పెట్టు లోపలే ఇరుక్కుపోయి నిస్సహాయంగా పడి ఉన్నాం. ఒక పక్క కుండపోతగా కురుస్తున్న భారీ వర్షం వల్ల ఎటు వెళ్ళలేని స్థితి. తాత్కాలిక ఉపశమనం కూడా అసాధ్యమైంది. రైలు డబ్బా లోపల వర్షపు నీరు బాగా కారుతోంది. అలాంటి పెట్టెలో ఇటు అటు కదలలేని స్థితిలో ఇరుక్కుపోయి కూర్చున్నాం. అలాగా 12 గంటలు ఎటు కదలలేని స్థితిలో నిష్కపటులైన తోటి భారతీయ జనం మధ్య కూర్చున్నాం. జూన్లో జరిగిన బస్సు ప్రయాణంలో సంభవించిన ఈ ఘటనలు ఇంతవరకు గతంలో ఏ బస్సు ప్రయాణంలోనూ జరగనివి. ఇప్పుడు ఇలా అవతారణకు జరగడం వల్ల విశ్వవ్యాప్తమైన భారీ ప్రతిస్పందన సంభవిస్తుంది. దానివల్ల భవిష్యత్తులో నాకు వ్యక్తిగతంగా ఏదో విధమైన అపాయం కూడా కలుగుతుంది. ఇది జూన్ 21వ తేదీ ముందు సంభవిస్తుంది. హైదరాబాద్ సంస్థానానికి భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన సంప్రదింపులు బాహ్యంగా విఫలమైనట్లు కనబడడంతో పాటు ప్రపంచంలో ఇతర ముఖ్యమైన ఘటనలు కూడా జరిగాయి. వీటి వల్ల కూడా నిర్దిష్టమైన విశ్వాత్మక ఫలితాలు జూన్ 21 తరువాత సంభవిస్తాయి. అందుచేత మీరంతా విశ్వాసంతో నాకు అండగా నిలబడేందుకై సన్నద్ధులై ఈ గడ్డు పరిస్థితి నుండి విజయవంతంగా మనం బయటపడాలి. జూన్ 16న బాబా తన దివ్య ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు బాబాదాస్కు ఢిల్లీ, హమీర్పూర్, భాగల్పూర్ పంపించారు. బాబాదాస్ హమీర్పూర్లో ప్రముఖమైన వ్యక్తులతో సమావేశమయ్యాడు. హమీర్పూర్ నివాసి కేశవ నారాయణ నిగమ్ మహాత్మా గాంధీ అనుయాయుడు. మెహర్ బాబాను విశ్వసించలేదు. బాబాను గేలి చేసేవాడు. బాబా అతనికి పంపించే సర్కులర్లను
పట్టించుకునేవాడు కాదు. కానీ మే నెలలో బాబా పంపిన సర్క్యులర్ను చదివాడు. అందులోని 5వ ఆదేశం పట్ల ఆసక్తి కలిగి దానిని అనుసరిద్దామని అనుకున్నాడు. డబ్బును, స్త్రీలను మొదలైన వాటిని తాకరాదు అన్న ఆదేశం అది. ఈ ఆదేశాన్ని పాటించాలని నిర్ణయం తీసుకున్న రోజునే కేశవని నవగాంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ గా నియమించడం జరిగింది. అతని కూతురు వయస్సు 7 ఏళ్ల కన్నా ఎక్కువే. బాబా ఆదేశం ప్రకారం 7 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు వాళ్ళను తాకరాదు. ఈ విధంగా ఈ కొత్త నియామకం కేశవ నిగంకి వరవలా దొరికింది. తన కుటుంబం నుండి దూరంగా ఉండబోతున్నందుకు తన భార్య గాని కూతుర్ని గాని తాకే అవకాశం తనకుండదు. ఈ కొత్త ఉద్యోగం తన కుటుంబ సభ్యుల నుండి తనను వేరుగా ఉంచి తన సమస్యను పరిష్కరించింది. దేవుడు మానవుడు కూడా. మానవుడిగా మనందరి ద్వారా ఆయన తన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. దేవుడుగా అధోలోకాల్లో తన విశ్వమానవ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. కానీ మన భారతదేశంలో భగవంతుడు ఎన్నో పర్యాయాలు అవతరించి తన యొక్క ఉనికిని తేట తెల్లంగా తెలియజేశాడు. భగవంతుడి ఉనికి తెలిసిన భారతదేశ ప్రజలు భగవంతుడిని ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా విస్మరించారు. ఆ విస్మరించినందువల్లే మన భారతదేశం నానా అగచాట్లకు గురవుతుంది. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. ప్రేమ నశించిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. ఎటు చూసినా రకరకాలుగా ప్రాణం జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితి ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధం చుట్టుమిచ్చిపోతుంది. అందుచేత ఈ పరిస్థితుల్లో మనమంతా కూడా మనల్ని మనం మర్చిపోయి బాబాతోనే ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఇది ఒక్క కేశవనారాయణ నిగం యొక్క పరిస్థితి కాదు, మనందరి పరిస్థితి కూడా అదే. బాబాదాస్ జూలై నెలలో హమీర్పూర్ సందర్శించి ఈ దిగువ వ్యక్తుల్ని కలిసి వారికి బాబాను గురించి తెలియజేశాడు. భవానీ శీతల్ ప్రసాద్ నిగం మరియు ఒక అడ్వకేట్ రాయ్ సాహెబ్ రమాశంకర్ అమిత్ హమీర్పూర్, గయా ప్రసాద్ ఖరే రాట్, బాబు రామ్ ప్రసాద్ నవరంగ, విష్ణు శర్మ వీరేంద్ర సింగ్ భగవాన్, లక్ష్మీచంద్ర పాలీవాల్ మరియు బేంద్ర ప్రసాద్ నిగం ఇంగోట మరికొంతమంది ఇతరులను కూడా కలిశాడు. హమీర్పూర్ నివాసి శ్రీపత్ సాయ్ ఇదివరకే బాబాను కలిశాడు. బాబాను గురించి ప్రజలకు చెబుతున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు బాబా దర్శనం కోసం ఎంతో కుతూహలపడుతున్నారు. కానీ బాబా వారికి ఇంకా అవకాశాన్ని కలుగజేయలేదు. బాబా ఉన్నప్పుడే బాబా ఆజ్ఞతో ప్రజల్లోకి వెళ్ళి అవతార్ మెహర్ బాబా యొక్క ఆ భగవత్ స్థితిని చెప్పడానికి చాలా మంది అనుమతి పొంది చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా చేస్తున్నామా? ఏమీ చేయట్లేదు. సహవాసులు పెట్టుకుంటున్నాం, మనమే ఎంజాయ్ చేస్తున్నాం. పర్యటనలు చేస్తున్నాం, మనమే ఎంజాయ్ చేస్తున్నాం. అవతార తత్వ ప్రకటన బాబా ఉన్నప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు జరగడం లేదు. జరగాలి అంటే ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల ప్రకారం మనందరం కూడా కలిసి పనిచేయవలసి ఉంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ బాబా యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు వెళ్ళి కనీసం వారానికి ఒక గ్రామం వెళ్ళి ఒక సమూహంగా వెళ్ళి అక్కడ కార్యక్రమం పెట్టి బాబా యొక్క అవతారతత్వాన్ని, దివ్యత్వాన్ని అక్కడ తెలియజేయాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యత మనం చేయడం లేదు.
365 రోజులు ఆంధ్రప్రదేశ్లో సోమవాసాలు జరుగుతాయి. ఎవరి మధ్య? బాబా ప్రేమికుల మధ్య, బాబాని నమ్మిన వారి మధ్య. కానీ కొత్త వాళ్ళెవరు సహవాసులకి రారు, వచ్చినా మనకు తెలియదు. అందుకని బాబా మనకేం చెప్పారు? నువ్వు నన్ను అందివు. వాడికి ఎవరికైనా సరే నువ్వు నన్ను అందివు, నా నామాన్ని అందివు, మిగతా పని నేను చూసుకుంటాను అన్నాను. ఈ విధంగా సహవాసులు ఆంధ్రప్రదేశ్లో జరగడం లేదు, వెళ్ళడం లేదు. నగర సంకీర్తనల వల్ల ప్రయోజనం ఉండదు, సహవాసుల వల్ల ప్రయోజనం ఉండదు. ప్రత్యేకంగా బాబా అవతార తత్వాన్ని మనం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడెక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కావదు, కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కొంతమంది కలిసి బాబా యొక్క అవతార తత్వాన్ని ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఆరామగాన తేడా పోయింది. చక్కగా అందరూ కూడా ఏ పనైనా చేయగలిగిన సామర్థ్యం పొందారు. అందుచేత మీకు తడితే సరే సరే, లేదా ఈ అన్నయ్యని అడగండి, బాబా అన్నయ్య ద్వారా మీకు చక్కటి సూచనలు ఇస్తారు. బాబాదాస్ జూలై నెలలో హమీర్పూర్ సందర్శించి ఈ దిగువ వ్యక్తుల్ని కలిసి వారికి బాబాల గురించి తెలియజేశాడు. భవానీ, శీతల్ ప్రసాద్, నిగమ్ మరియు ఒక అడ్వకేట్ రాయ్, ప్రహద్, రమాశంకర్, అమిష్. మరి ఈ చదివిన పేర్లన్నీ మళ్ళీ మీకు నేను చదవాలనుకున్నాను కానీ అక్కర్లేదండి. బాబాను గురించి విన్న ఒక వ్యక్తి బాబా దర్శనం కోసం మాత్రం ఏమీ ఆరాటపడడం లేదు. అతని పేరు పరమేశ్వరి దయాళి నిగమ్. తరువాత పుకారుగా అతను అందరికీ తెలుసు. ఆ పుకారే రామావతారంలో నా హనుమంతుడు అని బాబా చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో మంచి నాయకులు పుకార్ అనే ఒక హిందీ మాసపత్రికకు సంపాదకులుగా ఉంటూ మెహర్ బాబాకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తుండేవాడు. బాబాను మోసగానిగా, కపటిగా నిరూపించి పరువు తీద్దామని అలా వ్యాసాలు రాస్తుండేవాడు. కానీ తరువాత సంభవించిన సంఘటనలో పుకార్, కేశవ్, నిగమ్ ఆంతరికంగా మార్పులు పొంది కొద్ది సంవత్సరాల్లోనే బాబా విశ్వకార్యానికి అంకితం అయిపోయారు. బాబా యొక్క అవతారతత్వాన్ని చాటి చెప్పడం కోసం ఈ పనిముట్టు చేత బాబా చరిత్రకు సంబంధించి చాలా పాటలు రాయించారు. చాలా పాటలు ఉన్నాయి. సినిమా పాటలలాగా పాడుకోకుండా శ్రీరామ చరిత్ర గానం చేసినట్టు శ్రీ మెహర్ బాబా చరిత్ర గానం చేయొచ్చు మీరు. దానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఆ గానాన్ని మీరు పాడుతూ బాబా యొక్క అవతారం యొక్క ప్రాముఖ్యతని, చరిత్రని అందరికీ చెప్పచ్చు. ఇది ఒక విధంగా చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచంలో భగవంతుని ధ్యాస కన్నా భౌతిక ధ్యాస అధికమైపోయింది. మోసాలు, కపటాలు, ధ్వంసం చేసుకోవడం, నాశనం చేసుకోవడం ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు బాబా యొక్క ఆ ప్రేమతత్వం, అవతారతత్వం చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. అంటే నడిపించేవాడు ఉండాలి, నడిపించేవాడు కావాలి. ఆయన నడిపిస్తాడు. లేదు అంటే నాకు మీ పరిస్థితి పూర్తిగా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మీరందరూ బాబా కోసం చాలా ప్రేమ పొందడం కోసం చాలా ఆరాటపడుతున్నారు. ప్రేమ ఆయన యొక్క ఆశీస్సు, ప్రేమ ఆశీస్సుగా మీకు లభించింది ఆల్రెడీ. ఇప్పుడేం చేయాలా? ప్రపంచానికి తోడ్పడాలి. మానవుల్లో క్షీణించిపోతున్నటువంటి, పూర్తిగా చివరి దశగా చేసినటువంటి ఆధ్యాత్మికతని మళ్ళీ మేలుకొల్పాలి. ప్రస్తుత అవతార పురుషుడి యొక్క
ఔన్నత్యాన్ని చాటి చెప్పి తద్వారా బాబా యొక్క అపూర్వమైన అమోఘమైన సందేశాల్ని వాళ్ళకి అవగాహన అయ్యేటట్టు బోధన చేస్తూ ఖచ్చితంగా ప్రపంచానికి మనం సాయపడవలసిన అగత్యం ఉన్నది సుమా. ఒక పక్క భూకంపాలు వచ్చేస్తున్నాయి, మరో పక్క యుద్ధాలు వచ్చేస్తున్నాయి. మనం ఎవరింట్లో వాళ్ళం హాయిగా మనం కూర్చోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? పోనీ ఇవన్నీ చేయలేమండి. నా ఇంట్లోనే నేను కూర్చొని కొన్ని గంటలు ఈ పరిస్థితి మార్చమని నా ప్రభువుని వేడుకుంటాను అని నిర్ణయం తీసుకుంటారా? అది అసలు చేయలేదు. అందుకని ఇది మీకు చిన్న సూచన బాబా ఇచ్చాను. ఈ పనిముట్టు మీకు దగ్గరలోగానే ఉంటే ఇప్పటికీ చాలా కార్యక్రమాలు మీ అందరి చేత చేయించగలిగే పరిస్థితి ఉన్నాం. కానీ ఈ పనిముట్టు మీకు చాలా దూరంలో ఉంది, పైగా ఇది అవుకైపోయింది. అంచేత అయితే అవుకుతనం అవిటితనం అన్నది నా మనసుకు లేదు, ఆయన మీద ఉన్న ప్రేమ యొక్క శాతంలో లేదు, ఆయన పరిచయాలనే ఆ చక్కటి పరిస్థితిలో లేదు, శరీరానికి మాత్రమే ఉందని. అందుచేత మీరంతా కూడా ఈ చరిత్ర వింటున్నారు కదా, చరిత్ర ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మళ్ళీ లోపలికి వెళ్దాం చరిత్రలోకి. బాబా అహ్మదాబాద్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నాగపూర్ నుండి డాక్టర్ దేశ్ముఖ్ వచ్చాడు. బాబా దేశ్ముఖ్ను నొరినా మ్యాచిబెల్లితో సహకరించి పరిచయం అన్నారు. ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ఎ స్పిరిచువల్ డైరీ అనే పేరు మీద, ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ఎ స్పిరిచువల్ డైరీ అనే పేరు మీద ఆమె రాస్తున్న పుస్తకం కోసం నొరినా కొన్ని వ్యాసాలని తయారు చేసింది. చూడండి వాళ్ళు ఎలాంటి పనులు చేశారు చూడండి పాశ్చాత్యులు. మీరందరూ చేయగలరు కోరుకుంటే, కానీ మీకు అటువంటి స్ఫురణ, అటువంటి జ్ఞానం కలిగించేవాళ్ళు లేదు. దేశ్ముఖ్ వాటిని ప్రశ్నలకు అనువుగా ఉండేటట్టు సవరణలు చేస్తున్నాడు. దేశ్ముఖ్ ఎప్పుడైనా వచ్చి బాబాను కలిసినప్పుడు అతనితో పాటు ఒక టైప్ రైటర్ కూడా ఉండేది. రోజంతా దాని మీదే ఏవో టైప్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేశ్ముఖ్ రచనా వ్యాసంగంలో కూడా నిమగ్నమయ్యేవాడు. నొరీనాకు సహాయపడమే కాకుండా దేశ్ముఖ్ బాబా ఇచ్చిన కొన్ని అంశాలను వ్యాసాలుగా రాస్తున్నాడు. అంతేకాకుండా ప్రచురణకు తయారు చేస్తున్న మాస్టర్ డిస్కోర్సెస్ అనే గ్రంథంలోని విషయాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేస్తున్నాడు. 1948 మే, జూన్ నెలల్లో బాబా వాస్తవంగా దర్శన కార్యక్రమం ఆపేసిన కొంతమందిని మాత్రం కలిసేవారు. బొంబాయి, పూనా, సూరత్ నుండి భక్తులు బాబాను చూసేందుకు వచ్చారు. అలాగే అహ్మద్ నగర్ లో ఉన్న ప్రేమికులు కూడా అప్పుడప్పుడు బాబాను దర్శించేవారు. డాక్టర్ దౌలత్ సింగ్ తన కుమారుడు ఉపకార్తో కలిసి శ్రీనగర్ నుండి వచ్చారు. బాబా వాళ్ళను సంతోషంగా కలిశారు. ఒకరోజు మండల్తో బాబా ఐస్ ఫ్యాక్టరీ బంగళాలోని కూర్చొని చాలా సరదాగా ఉన్నారు. అలాంటి సరదా సందర్భాల్ని కానీ తన ప్రయోజనానికి మలుచుకోవడం ఎప్పుడూ వదిలేవారు కాదు. దేని గురించో సరదాగా ఫిర్యాదు చేసి బాబా చేత భగవంతుని మీద కానీ ఆంతరిక మార్గం గురించి కానీ మంచి ఆసక్తికరమైన ప్రవచనాన్ని చెప్పేటట్టు చేసేవాడు. బాబా నిస్సందేహంగా నువ్వు భగవంతుడివి. చూడండి ఎలా అంటున్నాడు బాబా, నిస్సందేహంగా నువ్వు భగవంతుడివి. ఇన్నేళ్లు నీతో ఉన్నందుకు మాకు దక్కిన ప్రయోజనం ఏమిటి? వెంటికి చెడ్డ రేవడి వలె మమ్మల్ని బంధించేస్తావు అంటూ వేళాకోళం వాడుతూ బాబా చేత ఒక ఆసక్తికరమైన ప్రవచనాన్ని ఇప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి గని తన తిరిగేటట్టు బాబా ఒక వివరణ ఇచ్చారు. బాబా చుట్టూ చూసి కాకాబరి అని పిలిచి, ఎందుకలా వెనక్కి కూర్చున్నావు? ముందుకొచ్చి ఈ తెలివైన మూర్ఖుడికి జవాబు చెప్పు అన్నారు. నేను ఎటువంటి వివాదంలోకి రాదలుచుకోలేదు అని కాకా చెప్పాడు. గని అంటే నీకు భయమా అని బాబా అడిగాడు. అతని బాబైనా నాకేం భయం లేదు కాకా బదులిచ్చాడు. అయితే వచ్చి అతని ప్రశ్నకు జవాబు చెప్పు అని బాబా ఆదేశించాడు. కాకా ముందుకొచ్చాడు. వారి మధ్య ఎలాంటి ప్రసంగం మొదలైందంటే చివరికది మాటల యుద్ధంగా మారి తమాషాగా తయారైంది. బాబా ప్రారంభిస్తూ బాబాను అర్థిస్తూ ఉంటే బాబా
కాకా ప్రారంభిస్తూ, బాబాని అర్థిస్తున్నావంటే నువ్వు ఒక నపుంసకుడివే, నపుంసకులే వృక్షాన్ని కోరతారు అని చెప్పి కబీర్ని గురించి చెప్పసాగాడు. గురువు తనకు తానుగా ఇచ్చేది పాలతో సమానం, అర్థించి పొందేది నీళ్లతో సమానం, బలవంతంగా లాక్కునేది రక్తంతో సమానం అని కబీర్ సరిగ్గా చెప్పాడని కాకా ఘనీకి చెప్పాడు. ఒక్కసారి ఈ 3 లైన్లు జ్ఞాపకొచ్చుకోండి. నాకు కబీర్ దోహాలను నేర్పడానికి నిలబడి నీవంటి నిరక్షర కుర్చీ కంటే ఆ దోహాలని గురించి 100 రెట్లు ఎక్కువగా నాకు తెలుసు, వాటిని వడకాసి అవపోషణం పట్టాను అని ఘని వెంటనే కాకా మాటల్ని తిప్పికొట్టాడు. మరైతే నపుంసకుల్లో ఎందుకు మాట్లాడతావు అని కాకా రెట్టించాడు. మిత్రమా, అలా మాట్లాడుతుంది నువ్వే, అసలు నీలో ఏముంది కనుక నువ్వు ఒక మూర్ఖుడివి, నన్ను అర్థం చేసుకోలేవు. ఘని వంశవృక్షాన్ని గురించి జనంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాల్ని కాకా వివరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. పరిణామ శ్రేణిలో చతుష్పాద జీవుల్లోని ఒక ప్రత్యేక సంతతిలో ఘనీ వంశస్థుల పూర్వజుల్ని సరిపోలిస్తూ కాకా చెప్పసాగాడు. ఇదంతా వింటూ బాబా అమితానందాన్ని అనుభవిస్తున్నారు. సరదాగా వెనక్కి వాలి కూర్చున్నారు. కాకా మాటలు అతనిలోని వేడిని పట్టుదల మొత్తానికి ఘనీకి అసక్తులు చేసే ఏమీ అనలేక నోరు మెదపకుండా కూర్చున్నాడు. కాకా ఈరోజు అద్భుతాలు సృష్టించాడు, ఘనీ నోరు మోయించాడు. అది ఒక అద్భుతమైన బాబా అన్నారు. మండలి సభ్యుల మధ్య ఇటువంటి సంవాదాలు అరుదైన విషయమేమీ కాదు. బాబా ఇటువంటి ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వర్తించి మండలి సభ్యుల్ని పక్షపాత రహితులు, నిర్భయులు, విశ్వాసపరులు మరియు నిజాయితీపరులుగా తీర్చిదిద్దేవారు. పక్షపాత రహితులు, నిర్భయులు, విశ్వాసపరులు మరియు నిజాయితీపరులుగా తీర్చిదిద్దేవాళ్ళు. పక్షపాత రహితులు ఉన్నారు బాబా ప్రేమికుల్లో, నిర్భయులు ఉన్నారు బాబా ప్రేమికుల్లో, విశ్వాసపరులు ఉన్నారు బాబా ప్రేమికుల్లో, నిజాయితీ పనులు ఉన్నారు. కానీ అప్పుడు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఉన్నారనడానికి ధైర్యం చాలట్లేదు. అన్ని సందర్భాల్లోనూ బాబా సంతోషమే వారికి ప్రధానమైనట్టు వారిని నడిపించేవారు. వారి మనసుల్లో ఇలా ఒకే ఒక్క ఆలోచనతో ఏకాగ్రచిత్తులుగా చేసేవారు. మండలి సభ్యుల్లో ఏ ఒక్కరూ వేరొకరి పట్ల ఎక్కువ పక్షపాత బుద్ధిని చూపకుండా ఉండేటట్టు బాబా ప్రత్యేకమైన దృష్టి పెట్టేవారు. ఎవరి మధ్యనైనా సన్నిహిత మిత్రత్వం కనబడి పక్షపాత వైఖరి తలెత్తితే బాబా ఏదో ఒక విధంగా వారి మధ్య విభేదాలను సృష్టించి పోట్లాటను కలుగు చేసేవారు. మండలి సభ్యులంతా స్నేహితులే. అదే సమయంలో హృదయపూర్వకంగా మెలిగేవారు. తమ లోపాలను దాచుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా తన బలహీనతలను మరుగుపరుచుకున్నా బాబా రకరకాల పద్ధతుల ద్వారా వాటిని బయటపెట్టేటట్లు చేసేవారు. వారిలో వారికి తగాదాలు కల్పించి మనసులో పేరుకున్న కుళ్ళును తొలగించి ప్రక్షాళన గావించేవారు. ఉదాహరణకి పింపలగాంలో కాకా ఘనీ కలుస్తున్నప్పుడు కాకా ప్రతిరోజు ఘనీకి ప్లేట్ నిండా మేగడి చేసి ఇచ్చేవాడు. అయినా ఇక్కడ బాబా సంతోషం కోసం కాకా ఘనీ పైన ప్రేమ కట్టే ఎక్కువ విషయాన్నే ఛేదించాడు. ఘనీతో హృదయపూర్వకంగా పోట్లాడాడు. మాట అనుకుని ఇద్దరు ఇంతగా కలహించుకున్న ఎవరు ఒకరిపై ఒకరు ఎటువంటి వైరాన్ని పెట్టుకునేవారు కాదు. బాబా ప్రేమలో పనులు సాగించుకుంటూ ముందుకు పోయేవారు. బాబా ఎవరి మధ్య పగలు కానీ ఎవరైనా మనసులో ఏదో పెట్టుకుని బాధపడడం కానీ సహించేవారు కాదు. అంతా బయటికి రావాల్సిందే, అది అందరి ముందు. ఈ విధంగా వారి మనసుల్లో ఉన్న మాలిన్యాన్ని తొలగించేందుకు బాబా మండలి సభ్యులు మధ్య జగడాల్ని కలహాల్ని సృష్టించేవారు. కత్తి మీద సాము చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కడు అనుభూతి చెందేవాడు. బాబా దీన్ని చిలిపిగా ఆస్వాదించేవారు. జూన్ 28న బైజుల్, ఏరిచ్, చగన్, మెహర్జీలను వెంట పెట్టుకుని బాబా అహ్మద్నగర్ నుండి బయలుదేరి 29వ తేదీన నజీరాబాద్ చేరుకున్నారు. అక్కడ జిప్రా బాబా అనే ఉన్నత తరహా బస్సుతో సాంగత్యం చేశారు. మానసిక చైతన్యంతో ఉన్న ఈ బస్సుతో బాబా 5 సంవత్సరాల క్రితం కూడా పనిచేశారు. నజీరాబాద్ నుండి జలగాం వెళ్లే మౌలానా హజూర్ అనే బస్సుతో బాబా సాంగత్యం చేశారు. నజీరాబాద్ నుండి జలగాం వెళ్లి మౌలానా హజూర్ అనే బస్సుతో బాబా సాంగత్యం చేశారు. మరికొంతమంది బస్సులతో సాంగత్యం జరిపాక ఆ రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు బాబా డాక్ బంగ్లాకి వెళ్ళారు. రాత్రి భోజనాల తర్వాత ఎన్నడూ లేని రీతిలో ప్రతి మండలి సభ్యుడికి కొద్దిగా బ్రాందీ పోసి ఇచ్చారు. ఇక్కడ
ఇక్కడ బ్రాందీ పోసి ఇచ్చారు అని మనకు రాయబడింది. కానీ చేతితో కంటితో చూసింది, చేతితో ఇచ్చింది రెండు నిజం కావు. మానవులం కాబట్టి మన కళ్ళకి, మన బుద్ధికి, మన మనస్సుకు బ్రాందీ పోసి ఇచ్చారు అన్నట్టుగానే ఉంటుంది. కానీ దాని యొక్క అసలు రహస్యం వేరే ఉంటుంది. బాబా అప్పుడు ఒక సిగరెట్ కాల్చడం ప్రారంభించారు. ఆ సిగరెట్ ఆ రోజున ఒక వస్తు బాబాకి ఇచ్చాడు. మెహర్జీని పిలిచి ఆ సిగరెట్ని అంతకిచ్చి కొన్ని గుక్కలు పీల్చమని సూచించారు. ఆ తరువాత ఆ సిగరెట్ని విసిరి పారేయమని చెప్పు, ఇక ముందప్పుడు సిగరెట్ కాల్చొద్దని సూచించారు. మెహర్జీ పక్కా జొరాస్ట్రియన్, మత పురోహితుల కుటుంబంలో నుండి వచ్చాడు. ఇంతవరకు ఏనాడు సిగరెట్ తాకలేదు. అందుచేత అదే అతనికి బాబా ఇచ్చిన మొట్టమొదటి చివరి సిగరెట్. మర్నాడు జూన్ 30వ తేదీ ఉదయం బాబా జలగాం నుండి బయలుదేరి కళ్యాణ్ వెళ్ళారు. అక్కడ కరెక్ట్ మస్తానితో సాంగత్యం చేశారు. కరెక్ట్ అనే అర్థం లేని మాటని పదే పదే గుణుకుతూ ఉండడం వల్ల అతన్ని కరెక్ట్ మస్తాన్ అని అంటారు. కళ్యాణ్ నుండి బొంబాయి వెళ్ళి నారిమన్ అపార్ట్మెంట్ ఆషియానాలో విశ్రాంతి తీసుకున్నారు. జూలై 1 నుండి మస్తు కార్యక్రమం ప్రారంభించారు. రామ్దాస్ కట్వాలా మహారాజ్ అనే సాలిక్తో బాబా సాంగత్యం చేశారు. దేశ విభజన సమయంలో సింధు కాందశీకులు తమతో పాటు ఇతన్ని పాకిస్తాన్ నుండి ఇండియా తీసుకొచ్చారు. మహతన్ మాయి అనే ఉన్నత మస్తానితో కూడా బాబా సాంగత్యం జరిపారు. ఆమె 70 ఏళ్ల పైబడి ఉంది. బొంబాయిలోని కార్నాక్ బందర్ బ్రిడ్జికి దగ్గరలో ఒక చెట్టు కింద అనేక సంవత్సరాలుగా ఉంటున్నది. బాబా ఈమెను కలిసిన రోజున భారీ వర్షం కురిసింది. బాబా ఈ మస్తానికి టీ ఇవ్వగా మొదట స్వీకరించి ఆ టీని తన వద్దున్న పాత తగరపు కప్పులో పోసింది. చాలా మురిగ్గా ప్రపంచంలోని కమ్యూనిటీకి ఆవాసంగా ఉంది ఆ కప్పు. మధ్యాహ్నం బాబా మహీం వెళ్ళారు. అక్కడ ఆలీ అస్గర్ అనే పురోగతికి చెందిన మస్తులు కలుసుకున్నారు. ఇతడు అందములాకు చర్యలు అంతా ఇతరులాగే మస్తులు మస్తానీలు. ఆలీ అస్గర్ తన గదిలో ఉన్నాడు. కానీ ఆ గదికి తాళం వేస్తుంది. బాబా ఈ సందేశాన్ని రోజుకి ఇవ్వమన్నారు. నేను ఆలీ అస్గర్తో సాంగత్యమైనా చేస్తాను, లేకపోతే అతను నన్ను వెళ్ళమని చెప్పే వరకు ఇక్కడే వేచి ఉంటాను అని అన్నారు. ఇది విని మస్తు బయటకు వచ్చాడు. కానీ ఒక్క క్షణం మాత్రమే మళ్ళీ లోనికి పోయి కనబడలేదు. కిటికీ గుండా బయలు సాంగత్యానికి రమ్మని నిండు మనస్సు అతన్ని వేడుకున్నాడు. కానీ అతను ఒప్పుకోలేదు. చివరికి 1 గంటన్నర తర్వాత అతను వెనక్కి వెళ్ళొచ్చు అని మస్తు ఇచ్చాడు. బాబాతో పాటు నారిమన్ మెహర్జీ ఉన్నారు. బాబా ఆసియాలకు తిరిగి వచ్చాక ఆలీ అస్గర్ జలాలి దశలో ఉన్నాడు. ఆ దశ నుండి అతను బయటకు వచ్చాక నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది అని వివరించారు. ఆ మస్తుకు ప్రస్తుతం ఉన్న ఉజ్వల స్థితిలో నిద్రాహారాలు ఉండవు. ఎవరిని భౌతికంగా కలవడు. అందువల్లనే చాలా చిరాకు పడుతూ ఎవరి మీదైనా దాడి చేద్దామంటాడు. ఇదిలా ఉండగా ఆర్నబాద్ దాదాసాజీ తన 24 ఏళ్ల సోదరి రోడాకు 31 ఏళ్ల జంషెడ్ బేరం మిస్త్రీకి జరగబోయే వివాహాన్ని గురించి బాబాకు తెలియజేసింది. వరుణ్ణి జిమ్మి అని మారు పేరుతో కూడా పిలుస్తారు. కొద్ది కాలం క్రితమే ఈ వివాహం గురించి నిర్ణయం జరిగింది. పెళ్లి కుమారుని ఎంపిక విషయంలో బాబా తన సంతృప్తిని వ్యక్తం చేశారు. రోడా బాబా ప్రేమలో పెరిగింది. కానీ బాబాతో సాంగత్యం పొందే మహద్భాగ్యానికి జిమ్మి ఇంతవరకు నేర్చుకోలేదు. నవరోజు ఇంటి ముందు బాబా దర్శనం కోసం వేచి ఉన్న జనసమూహాన్ని జిమ్మి ఒకసారి చూశాడు. కానీ ఏమీ ఆసక్తి చూపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1946లో దాదర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారం మీద బాబాను దూరం నుండి చూశాడు. అప్పుడు బాబా రూపానికి ఆకర్షితుడయ్యాడు. జిమ్మి వివాహాన్ని ప్రకటించగానే కొంతమంది పార్సీలు అతన్ని సమీపించి, నువ్వు దాదాసాంజీ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నావా? నీకేమైనా బతిపోయిందా? ఆ కుటుంబం అంతా పిచ్చోళ్ళు, వాళ్ళంతా మెహర్ బాబాను అనుసరిస్తున్నారు, ఈ విషయం నీకు తెలియదా అని అడిగారు. దాదాసాంజీ ఫస్ట్ సెక్రటరీ అవసరం మెహర్ బాబా. కానీ జిమ్మి పార్సీ మతస్థుడైన రోడా తనకు నచ్చిన మతాన్ని తాను అనుసరించవచ్చు. నేను నా మతాన్ని అనుసరిస్తాను. వాస్తవానికి నాకే మతం లేదు. కేవలం అలవాటుగా మాత్రం సాద్రా కుస్తీ ధరిస్తున్నాను అని ఏమీ తొడగకుండా వారికి సమాధానం చెప్పాడు. వివాహం అయిన తర్వాత జిమ్మి
బాబాకు చేరువయ్యాడు. బాబా కూడా అతని సత్ప్రవర్తన చూసి ఆనందించాడు. బొంబాయిలో వస్తు సాంగత్యం ముగించుకొని బాబా జూలై 2వ తేదీన అహ్మద్ నగర్ తిరిగి వచ్చారు. పగటిపూట అహ్మద్ నగర్లో ఉంటూ రాత్రి విశ్రాంతికి టెంపుల్గా వెళ్తూ క్రమం తప్పకుండా మెహరాబాద్ను సందర్శిస్తూ బాబా మళ్ళీ యథావిధిగా తన దినచర్యను కొనసాగించారు. ఈ సమయంలోనే బాబా GNADL రిలియాను ఇండియాకు ఆహ్వానించారు. కొద్ది రోజుల్లోనే వారు రాబోతున్నారు. ఎలిజబెత్ కి అమెరికాలో వ్యాపారం ఉంది. ఆమె జూలై 5వ తేదీన అమెరికాకు బయలుదేరింది. నగ్గు సెలవులకు వచ్చి శ్రీమండలంలో కలిసి రూసీ పాపట్లో ఉంటున్నది. ఎలిజబెత్ పెంచిన ఫౌండీ కుక్క బాగా ముసలిదై ప్రస్తుతం దాని కళ్ళు కనబడడం లేదు. ఆరోగ్యం పాడైంది. నగ్గుకి జంతువులంటే ప్రేమని ఎలిజబెత్కి తెలుసు. తను లేనప్పుడు ఫౌండీ బాగోగులు చూడమని నగ్గుతో చెప్పింది. ఎలిజబెత్ వెళ్ళాక ఫౌండీ ఆరోగ్యం ఇంకా క్షీణించింది. ఒకరోజు నగ్గు బాబాతో ఫౌండీ ఆహారం తీసుకునేందుకు ఎటువంటి ఆసక్తిని చూపించలేదని చెప్పింది. ఈ విషయాన్ని నెహ్రూ ఇలా వివరించింది. ఆ రోజు ఉదయం ఫౌండీ ఎలా ఉందో చూద్దామని బాబా ఫౌండీని కట్టి ఉంచిన బెడ్రూమ్కి వచ్చారు. బాబా దాని బంటి మీద నిమిరి పాలగినను ఫౌండీ ముందు ఉంచారు. పాలు తాగేందుకు కుక్క ప్రయత్నించింది. అప్పుడు బాబా గదిలోంచి బయటికి అడుగు పెడుతుండగా ఫౌండీ తుది శ్వాస వదిలింది. చివరి క్షణాల్లో బాబా స్పర్శలు పొందిన ఫౌండీ ఎంత భాగ్యశాలు. బాబా 6 నెలల క్రితం ఎలిజబెత్ కి వాగ్దానం చేసినట్లే ఫౌండీ మహాత్మా గాంధీ కంటే ఎక్కువ కాలం బతికింది. అంటే నోరు లేని జంతువులు కూడా బాబా యొక్క స్పర్శ ఆకర్షణాల్లో పొందుతున్నాయి. మనకు ఆలోచన ఉండొద్దా? నేను బాబా స్పర్శను పొందాలి. ఎవరికైనా అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఏం జరిగింది? ఏమైంది? ఎందుకంటే మనందరం ఆయన కుటుంబం. ఆ కుటుంబంలో కుక్కలు ఉన్నాయి, చిలకలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏవైతే నోరు లేని జీవాలు ఉన్నాయో అవన్నీ ఆయన స్పర్శకు నేర్చుకున్నాయి. నోరున్న మానవుల్లో మాత్రం ఆయన స్పర్శకి ఎక్కువ మంది నేర్చుకోలేకపోయాడు. ఇప్పుడు ఆయన మెహరాబాద్లో సజీవంగా ఉన్నారు. మనలో ఆ భావన ఉన్నారు కదా. మనలో అందుకే ప్రతి భావనలో మెహరు భగవంతుడైయున్నను. అంటే మనకి మంచి హృదయం ఇచ్చాడు బాబా. అది మంచిది కాబట్టి ఆయన అందులో ఉంటున్నాడు. అటువంటి హృదయాన్ని ఉంచుకొని ఆయన స్పర్శని పొందాలి. కనీసం కల్లోనైనా ఆయన చూడాలి, ఆ కరుణామూర్తిని చూడాలి అని అటువంటి ఆలోచనలు మనలో ఎందుకు తరచూ రాకుంటున్నాయి? ఒకసారి ఆలోచించండి. బాబా వద్ద పెరిగిన ఇతర జంతువుల సమాధి చెంతనే మెహరాబాద్ కొండపైన ఫౌండీని పాతిపెట్టమని బాబా సూచించారు. ఆలీ అస్గర్ను గురించి వాకపు చేసి ఆ మస్తు ప్రస్తుతం బాబా సాన్నిధ్యానికి సిద్ధంగా ఉన్నది లేని తెలుసుకోమని నారీమన్ బెనర్జీలకు ఉత్తరం రాశారు. వాళ్ళిద్దరూ మస్తువున్న ఇంటికి చాలాసార్లు వెళ్ళారు. చివరికి అతడు సాన్నిధ్యానికి ఒప్పుకున్నాడు. ఆ సంగతి బాబాకి కేబుల్ ద్వారా తెలియజేశారు. ఆది సీనియర్ జూలై 12వ తేదీన బాబాను కారులో బొంబాయి తీసుకెళ్లాడు. వారితో పాటు ఏరిచ్ బైదిల్ కూడా వెళ్ళారు. బాబా తనతో పాటు నారీమన్ బెనర్జీని ఆలీ అస్గర్కి తీసుకెళ్లారు. గతంలో మాదిరిగానే ఆలీ అస్గర్ని కలిసేందుకు అదే పద్ధతిని మనం ఇప్పుడు అనుసరించాలి. అందువల్ల మనం మధ్యాహ్నం అదే సమయానికి ఆ మస్తు ఇంటి దగ్గర ఉండాలి అని బాబా వాళ్ళకి వివరించారు. అలాగే వాళ్ళు మధ్యాహ్నం అక్కడికి చేరేటప్పటికీ ఆ మస్తు ఇంటికి చాలా ఉంది. చాలా ప్రయాసపడ్డాక అర్ధగంట నిరీక్షణ తరువాత మస్తు తలుపును తాత్కాలికంగా తెరిచాడు. అంటే వెంటనే లోనికి వెళ్ళారు. ఇక్కడ
తలుపుని తలుపు అనే మాట బాబా పొరపాటుగా చదివించారు అనే ఆలోచన వచ్చింది. కానీ కాదు, తలపే తలుపు. ఆలోచించండి ఎందుకు బాబా అటువంటి ఆలోచించారు. సరే, 5 నిమిషాలు సమావేశం తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. ఆలీ అస్గర్ మరుక్షణమే వెనక్కి తిరిగి మాయమయ్యాడు. మళ్ళీ వెంటనే కత్తెరతో బయటకు వచ్చి మల్బరీ పొద నుండి 7 చిన్న కొమ్మల్ని కోశాడు. ఆ కొమ్మల్ని బొకే మాదిరి కట్టి బాబాకు కానుగ్గా బహుకరించాడు. బాబా వీపు తట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఈ సాంగత్యంలో బాబా చాలా సంతోషించి, ఈ రోజు నా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది, మళ్ళీ నాకు ఇంకా ఆలీ అస్గర్ని కలవాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. బాబా మల్బరీ కొమ్మల బొకేను ఏడు చేతికిచ్చి, వీటిని నీ ప్రాణంలా కాపాడు, ఒక చిన్న ఆకు కూడా రాలిపోకూడదు అని హెచ్చరించారు. కేవలం ఈ సాంగత్యం కోసమే బాబా బొంబాయి రావడం జరిగింది. కనుక పని అవగానే అదే రోజు తిరిగి అహ్మద్ నగర్ బయలుదేరాడు. ఏరిస్ పూనాలో వాళ్ళ ఇంటి వద్ద ఆగిపోయాడు. బాబాను బైదులను ఆలీ కారులో పింపల్గాంకి తీసుకెళ్లారు. బాబా చిన్నగా గ్యాడా క్యాబిన్కి వెళ్ళారు. వాళ్ళు ఆ రోజు అర్ధరాత్రి సమయానికి అక్కడికి చేరారు. మస్తు ఇచ్చిన బొకే కథ ఇంతటితో ముగియలేదు. ఏరెచ్చి వాటిని ఒక పూల కుండీలో పాతిపెట్టాడు. కొద్ది రోజులకి ఆకులు ఎండిపోయాయి. 2 వారాల తర్వాత ఎండిన ఆ 7 కొమ్మలతో పాటు ఏరుచిని పింపల్గా రమ్మని బాబా కబురు చేశారు. ఆకుల్ని పొడిచేసి ఒక చిరికెడు పొడిని రోజు ఒకసారి తినేవారు. ఎండిపోయిన ఆ పుల్లల్ని కట్టగట్టి బాబాకు మసలు ఇతర కానుకలతో పాటు భద్రపరిచారు. బాబా ఆలీ అస్గర్తో జరిపిన ఆంతరిక విశ్వ కార్యక్రమానికి ఈ 7 మల్బరీ కొమ్మలకి ఏదో విధమైన సంబంధమే ఉండి ఉంటుంది. కానీ ఎలాంటిది అన్నది మాత్రం గోప్యమే, ఎవరూ వివరించలేదు. అన్ని రకాల వస్తువులు అనగా రాళ్ళ ముక్కలు, విరిగిన గాజు పెక్కులు, చీగిన గుడ్డలు, పాత గుడ్డలు, పూర్తిగా చిరిగినవి, ఇలా మస్తులు బాబాకి చెందిన వస్తువులకి బాబా ఆంతరిక కార్యక్రమాలకి సంబంధం ఉంది. ఆ కారణం చేతనే వాటిని సంకుపట్టుల్లో భద్రపరిచేటట్టు బాబా శ్రద్ధ తీసుకునేవారు. ఇంతేకాకుండా బాబా ఉపవాసం కొనసాగిస్తూ రంజాన్ చివరి 3 రోజులు 1948 జూలై 18 నుండి జూలై 21 వరకు కేవలం నీళ్లు తాగే ఉపవాసం కొనసాగించారు. మహమ్మదీయులు ఉపవాసం చేసే నెలను రంజాన్ నెల అంటారు. మనం ఆ ప్రభు మనకి చక్కని అవకాశం ఇచ్చారు. మీరంతా కూడా శ్రద్ధగా ఉన్నారు. అందులో నేనేమి ఇది కల్పించి చెప్పడం లేదు. మీ శ్రద్ధ వల్ల ఈ పనిముట్టులో అనేకమైన ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అందుకని మనం ఉత్తరోత్తర ఏ విధంగా ఉంటామో మనకు తెలియదు. కానీ రెండో పూట కూడా మనం కలుసుకొని చెప్పుకునే మార్గం గురించి ఆల్రెడీ శ్రద్ధ యొక్క రుచి అవుతో మీకు తెలిసిపోయింది. కాబట్టి రెండో పూట కూడా 1 గంట చెప్పుకునే అవకాశం కానీ మనం తీసుకోగలిగితే మొత్తం రోజంతా బాబాతో ఉంటాం. ఎందుకు? ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. బాబా మన హృదయంలో వెళ్తూ ఉంటాడు. ఫస్ట్ సహజీవన కార్యక్రమం కోసం, మళ్ళీ సాయంత్రం సహజీవన కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా బాబా తలపుతో అందరూ కూడా బాబాతో ఉండే అవకాశం వస్తుంది. అది నా ఉద్దేశం. అది మీకు అవకాశం ఉంటే చేసుకోండి, లేదంటే ప్రమాదం ఏమీ లేదు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా, 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 జై బాబా అండి. అందరికీ జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. అందరికీ జై మెహర్. జై బాబా నాగమణి.